ఆషాఢమాసం స్టార్ట్ అయిన తర్వాత అమ్మవారి వారాహి అమ్మవారి నవరాత్రులు అనేవి స్టార్ట్ అవుతాయి మనకి. స్టార్ట్ అయినప్పుడు రేపటి నుంచి వారాహి నవరాత్రులు కాబట్టి నేను ముందు రోజే రెడీ అయిపోయి, రెడీ అంటే ఇల్లు మొత్తం సర్దుకోవాలి కదా, ఇల్లు కడుక్కోవాలి, క్లీన్ చేసుకోవాలి, ఇన్ని ఉంటాయి. నేనైతే స్నానం చేసేసి వచ్చి ఇల్లు కడగడం స్టార్ట్ చేశాను. నాకు మా అత్తమ్మ చెప్పారు, ఇల్లు కడిగేటప్పుడు శుభ్రంగా ఉండాలి అని చెప్పారు. సో అందువల్ల నేను స్నానం చేశాను. ఇల్లు కడగక ముందు ఇల్లు ఇలా ఉంది, ఇల్లు కడిగిన తర్వాత ముగ్గులతో ఇలా అలంకరించుకుంటాము. కానీ నాకు చిన్న బాబు కాబట్టి ఇంట్లో ఉండేది తను అటు ఇటు తిరిగేస్తూ ఉంటాడు. సో క్లమ్జీగా అయిపోతూ ఉంటుందన్నమాట. మన అమ్మవారికి ఏ కుంకుమ పెట్టినా ఏది పెట్టినా కానీ దాంట్లో ఖచ్చితంగా జావీదు నాకు ప్రొనౌన్సియేషన్ రాకపోతే సారీ, అది చాలా సువాసనగా ఉంటుంది. దాంట్లో కొంచెం పచ్చకర్పూరం కూడా యాడ్ చేసుకోవాలి. అది ఏ డిష్ చేసినా కానీ అమ్మవారికి, లేకపోతే కుంకుమ అర్చన పూజ చేస్తారు కదా దానికి కూడా ఆ జావీద్ అనేది యాడ్ చేసుకొని బాగా ఆమెకి సువాసన, ధూపం, దీపం చాలా ఇష్టము. మనం నైవేద్యాలు పెట్టేది కూడా అమ్మవారికి మట్టిలో పెట్టాలి. అమ్మవారికి మట్టిలో పెట్టినప్పుడు ఆమె మట్టిలో నుంచి వచ్చింది కాబట్టి, అక్కడ పుడుతుంది కాబట్టి ఆమెకి ఆ మట్టి స్మెల్ అవంటే చాలా ప్రీతికరము. అందుకే మనము ఏదైనా రైతులకి ఇలాంటి పూజలు చేసుకుంటే ఆమె చాలా మేలు చేస్తుంది. అంటే భూమిలో నుంచి వచ్చింది కాబట్టి ఆమెకి నాగలి అవన్నీ కూడా ఉన్నాయి, చూసారు కదా ఆమె ఆయుధాలుగా. సో ఆమెకి మనము ఇల్లు కట్టుకోవాలన్నా, లేకపోతే ఏ సమస్య ఉన్నా, లేకపోతే సంకల్పం చేసుకొని మనం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. నేను కూడా సంకల్పం చేసుకొని ఈసారి చేసుకుంటాను. ఈసారే కాదు, ఇంకా ప్రతిసారి చేసుకోవాలి అని నేను అనుకుంటున్నాను. వారాహి అమ్మ చూడడానికి చాలా ఉగ్రరూపంతో ఉంటుంది, కానీ ఆమె చాలా శాంతంగా ఉంటుంది. మన అమ్మలు కూడా ఉంటారు, కోపం కొడతారు, తిడతారు, అలాగే కదా మన అమ్మని మనం ఎంత ప్రేమిస్తే అమ్మ మనకు అంత రెట్టింపు ప్రేమిస్తుంది. అసలు ఆమె పేరు చెప్తే చాలు అంత పవిత్రంగా, అంత ఇదిగా ఉంటుంది. నేనైతే అమ్మవారి ఫోటోని గంధము కుంకుమతో అలంకరించుకుంటున్నాను, బొట్లు పెట్టుకుంటున్నాను. నేను ఒక వీడియోలో చూశాను, వాళ్ళు ఇలా పెట్టుకొని దండం పెట్టుకుంటున్నారు. అందుకని నేను కూడా ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అని చెప్పి ట్రై చేశాను. చాలా బాగా వచ్చారు అమ్మవారు. అండ్ అమ్మవారికి ఏదైనా నైవేద్యం పెట్టాలి అని అనుకుంటే మీరు ఖచ్చితంగా ప్రొమోగ్రానైట్ అనేది పెట్టండి. మీకు వీలుంటే చిలకడ దుంపలు అలాంటి పెట్టండి. ఇంకొకటి ఏంటి అంటే, ఎవరైనా కంద దీపం పెట్టుకోవాలి అని అనుకునే వాళ్ళు మీరు పంచమి రోజు కానీ నవమి రోజు కానీ పెట్టుకోండి. ఒక రోజే పెట్టుకునే వాళ్ళు. అందులో ఇంకొకటి ఏంటంటే, కకృతి పడొద్దండి. సగం కోసి పెట్టడం అలా చేయొద్దు. అలా అస్సలు పెట్టకూడదు. అమ్మవారికి ఒక కంద మొత్తం తెచ్చి తొడిమి ఉంటుంది కదా, అక్కడ కట్ చేసి అక్కడ దీపం పెట్టుకోవాలి. నాకు వీలైతే నేను ఈ సంవత్సరం పెట్టుకోవాలి అని అనుకుంటున్నాను, పెడతాను కూడా అనుకుంటున్నాను, పెట్టాలి. అండ్ అమ్మవారికి కంద దీపం పెట్టి చాలా మంచిది. కంద దీపం పెడితే అందులో చిలకడ దుంప కూడా ప్రసాదంగా పెట్టండి. మార్నింగ్ నార్మల్గా పెట్టిన ఆమె నైట్ అమ్మవారిని పూజించుకుంటే చాలా మంచిది. 7 తర్వాత మార్నింగ్ అయితే 5 నుంచి పెట్టుకోవాలి. నేనైతే రేపు ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను పూజ. లేదు అనుకుంటే రేపు మార్నింగ్ 5 లోపల, అంటే ప్రసాదం అవేం చేయలేను కాబట్టి నాకు బాబు నిద్రలేయాడు. అందుకని ఈవినింగ్ పెట్టుకుంటాను నేను అమ్మవారికి అన్నీ చేసుకుని. అండ్ నాకు చాలా చాలా నమ్మకం ఉంది అమ్మవారి మీద. మీరు కూడా నమ్మకం పెట్టుకొని అమ్మవారిని దయ చూపించండి అని
మీకు ఏదైనా కోర్టు సమస్యలు కానీ, భూమి సమస్యలు కానీ, ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు, లేకపోతే ఇల్లు కట్టుకొని సగంలో ఆపేసిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉంటే ఇంకా ఏదైనా మన ఏ బాధ ఉన్న అమ్మవారికి చెప్పుకొని అమ్మవారికి ముడుపు కట్టుకోండి. అమ్మవారికి ముడుపు కట్టుకోవడం ఎలా అంటే, అమ్మవారి ఒక ఎర్రని వస్త్రం కానీ పచ్చని వస్త్రం కానీ తీసుకోండి. ఎందుకంటే ఎర్రని వస్త్రం అంటే అమ్మవారికి చాలా ఇష్టం, అదే ప్రిఫర్ చేయండి. అక్షంతలు కూడా ఎర్రవి చేసుకునేటట్టు చూసుకోండి. అమ్మవారికి ఎర్ర వత్తులు కూడా ఇష్టము. ముడుపు సంగతి వస్తే ఎర్ర వస్త్రం కానీ పచ్చ వస్త్రం కానీ తీసుకొని దాంట్లో కొంచెం సువాసన భరితంగా ఉండేటట్టు జావీదు, పచ్చకర్పూరం, కొంచెం అక్షంతలు, పసుపు, కుంకుమ వేసుకొని మన స్తోమతి కొద్ది 11 రూపాయలు కానీ ఇంకా 21 కానీ అలా వేసుకోండి. ముడుపు కట్టించి మనం ఎన్ని రోజులైతే సంకల్పం చేసుకుంటామో అన్ని రోజులు ఇంట్లో పెట్టుకోవచ్చు. లేదు నేను ఈ 9 రోజులే పెట్టుకుంటాను అని సంకల్పం తీసుకున్నారు అంటే ఈ 9 రోజులే మీరు సంకల్పం చేసుకొని మళ్ళీ ఇంకొక క్వశ్చన్ అడగద్దండి, వారాహి అమ్మవారికి ముడుపు చెల్లించాలని. మనకి అమ్మలందరూ ఒకటే, కాకపోతే రూపాలే వేరు. అందుకని మనం లలిత అమ్మవారికి కానీ, పార్వతీ అమ్మవారికి కానీ, కామాక్షి అమ్మవారికి కానీ ఎవరికైనా ముడుపు చెల్లించుకోవచ్చు. వాళ్ళు అందరూ ఒకటే. అమ్మ అన్నాక అందరినీ ఒకేలాగా చూస్తారు. అందులో అమ్మవారు లలితాదేవి సైన్యాధ్యక్షురాలు కదండి. అమ్మవారు లలితాదేవికి ఇచ్చినా కూడా చాలా ప్రీతి చెందుతారు. మనము అమ్మవారిని ఎర్రని పుష్పాలతో అలంకరించుకుందాం. ఎర్రని పుష్పాలతో అలంకరించుకోవాలి. అప్పుడు అమ్మ ఎరుపుదనాన్ని చాలా ఇష్టపడుతుంది. ఒక్కసారైనా అమ్మవారి పూజలో 5 ఒత్తులు వేసి వెలిగించండి, చాలా మంచిది. అండ్ మీరు ఎప్పుడైనా అమ్మవారికి పొంగలి నైవేద్యంగా పెట్టండి, అమ్మవారు చాలా ప్రీతి చెందుతారు. మనం ఏం పెట్టాలి ఏంటి అనేదానికంటే మనము అమ్మకి ముఖ్యమైనది ఏంటంటే బెల్లం పానకం పెడితే అమ్మవారు చాలా సంతోషించి మీకు తొందరగా కోరికలు తీరుస్తారు. ఇంకొకటి ఏంటంటే అమ్మవారికి పూజ చేసే ముందు గణపయ్యకు పూజ చేయండి. గణపయ్యకి పూజ చేసిన తర్వాత శివుడికి కూడా ఖచ్చితంగా పూజ చేయండి. అమ్మవారి పూజలో ఖచ్చితంగా ఎర్ర అక్షంతలు అనేవి చాలా ముఖ్యము. అండ్ ధూపం కూడా చాలా ముఖ్యం అమ్మవారికి. మీరు ధూప నైవేద్యాలతో అమ్మని ఏమి కోరినా అమ్మ మీకు తీర్చేస్తుంది. మీరు కోరికలే కాదు, అమ్మను మొక్కడం వల్ల ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుందంట. నేను కూడా అమ్మని ఈసారి బాగా నమ్ముతాను. ఈసారనే కాదు, ఎప్పుడు అమ్మే కదా మనకు అన్నీ. అమ్మ చల్లని చూపు మన ఇంటి మీద, మీ మీద, ఈ వీడియో చూసే వాళ్ళందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని పూజిస్తే వచ్చే ఫలితమే వేరు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నాన్ వెజ్ తినద్దండి. అండ్ ఇంట్లో ఏదన్నా అరుచుకోవడం అలా చేయొద్దు. అమ్మవారికి ఎర్రని దుస్తులతో పూజ చేసుకుంటే ఇంకా మంచిది. లేదు అంటే మనం నార్మల్గా అన్నా చేసుకోవచ్చు. మనము ఎప్పుడు అరుస్తూ ఉన్నామంటే అమ్మవారు మన దగ్గరికి కూడా చేరరు. అమ్మతో ఈ 9 రోజులైనా శాంతంగా ఉండడం, అమ్మవారి ధ్యానలో ఉండడం, అమ్మవారి ధ్యాసలో ఉండడం, అమ్మవారికి ఏం చేయాలి, అమ్మవారిని ఎలా సంతోషపెట్టాలి అనేది మనం చూసుకోవాలి. అమ్మవారి మనమే కాదు చాలా మంది మొక్కుతారు. ఇప్పుడు చాలా ట్రెండ్ అయిపోయింది. వారాహి అమ్మ చల్లని చూపుతో చూస్తుంది. సో మనము అమ్మవారిని బాగా ఒక ఆడపడుచులాగా చూసుకోవాలి. పూజ అంతా అయిపోతుంది కదా 9 రోజులు. ఇన్ని రోజులు నా ఇంట్లో నువ్వు ఉన్నావు కదమ్మా
అని చెప్పి ఒక ఆడబిడ్డలాగా మనము అమ్మవారికి మన స్తోమతను బట్టి ఒక చీరో జాకెట్టో మనం పెడితే అమ్మవారు సంతోషిస్తారు. ఎందుకు పెట్టాలి ఏంటి అని అంటే మన స్తోమతను బట్టి మనం పెట్టుకోవచ్చు అమ్మవారికి. ఈ మంచిది కదా, మనం ఒక అమ్మవారికి అలా చీర జాకెట్ ఇన్ని రోజులు మనతో ఉండి మన కోరికలు నెరవేరుస్తారు కదా, అదన్నా పెట్టుకోవాలి కదా. పెట్టుకోండి ఒక చీర అయినా. ఇప్పుడు ఒక జాకెట్ పెట్టుకోండి. అమ్మ నా స్తోమత ఇంతేను, ఈసారి మీరు కానీ కలిగేటట్టు చేస్తే నేను వచ్చే సంవత్సరం మీకు చీర పెట్టుకుంటానమ్మా అని మొక్కుకోండి. అమ్మవారు ఎందుకు తీర్చరు? అమ్మకి మనము ఎక్కువ ఏం చేయనవసరం లేదు. అసలు అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ చేయలేము మేము, మా వల్ల కాదు అనుకునే వాళ్ళు నాన్ వెజ్ తినకుండా, ఏదన్నా బ్యాడ్ లాంగ్వేజ్ మాట్లాడకుండా, నీట్గా ఉండి అమ్మవారి ధ్యాసలో ఉంటే చాలు. అమ్మవారు మీకు కృప చూపిస్తారు. అమ్మవారు ఎలా ఉన్నా కానీ అమ్మే కదండి. అమ్మవారు మనకి మంచి చేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే అమ్మవారిని ఎప్పుడు 12 నామాలు అని అంటారు. 12 నామాలు ఉంటాయి. అవి ఏది అష్టోత్తరం చేసినా చేయకపోయినా ఆ 12 నామాలు అనేవి మనము చదవాలి అమ్మవారికి. ఇంకొక మంత్రం ఏంటంటే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనేది కూడా వారాహి అమ్మవారి మంత్రమేను. ఇది కూడా మనము ఒక దీక్షలాగా 42 రోజులు చేస్తే చాలా పుణ్యఫలం వస్తుంది. నేనైతే ఈ 9 రోజులతో పాటు ఆ మంత్రాన్ని కూడా దీక్షగా తీసుకుందామని అనుకుంటున్నాను. మనము ఇప్పుడు ఈ కాలంలో ప్రతి 3 నెలలకు కానీ 6 నెలలకు కానీ ఏదో ఒక వ్రతాలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మన నెగిటివ్ ఎనర్జీ అంతా తీసేసి మనకి పాజిటివ్ ఎనర్జీ మాత్రమే ఇవ్వాలి అనే ఒక ఇంటెన్షన్తో ఇన్ని చెప్పారు. మనకు తెలియదు కానీ నార్త్ సైడ్ అనే వాళ్ళు బాగా చేసుకుంటారు. సో మనం ఇప్పటి నుంచి ఆచరిద్దాము అమ్మవారిని. మనకి వీలైతే ఈ 9 రోజులు ఎవరైతే అమ్మవారికి అన్నీ చేసుకుంటున్నారో, పూజలు పునస్కారాలు చేసుకుంటున్నారో, ఒక్కరోజైనా పేదవాళ్ళని ఇంటికి పిలిచి అన్నం పెడితే ఇంకా మంచి జరుగుతుంది. ఇంకా ఏంటంటే రోజు ఒకరైనా పర్వాలేదు, ఒక పుణ్యస్త్రీ అంటే బాగా ఉంటారు కదా, అమ్మవారిలాగా భావించి వాళ్ళకి మనం పూజ చేసుకున్న తర్వాత తాంబూలం ఇస్తే చాలా మంచిది. అమ్మవారిని మనం 7 తర్వాత సాయంత్రం పూజ అంటే రాత్రి దేవత అని కూడా పిలుస్తారు అమ్మని. అందుకని సాయంత్రం మనం పూజ చేసుకుంటే 10 లోపల ఇంకా మంచి జరుగుతుంది. అమ్మవారు ఈ 9 రోజులు మన ఇంట్లో ఉంటారు కాబట్టి అమ్మవారు మనము అన్నీ చూడాలి. అమ్మవారికి ఏం చూడాలి అంటే ధూప నైవేద్యాలు అమ్మవారికి చెల్లించి అమ్మవారితోనే మనం ఉంటే అమ్మవారు మనకి మొత్తం మంచి చేస్తారు. నేను అన్నీ పూజకి ఈరోజే సిద్ధం చేసేసుకున్నాను. అన్నీ ఎందుకు అని అంటే ఒకవేళ మార్నింగ్ కానీ అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేసి పెట్టుకున్నాను అంటే మంచి జరుగుతుంది. లేదు సాయంత్రం పెట్టుకున్నాను అంటే ఇంకా మంచిదేను. నేను సాయంత్రం అనే అనుకుంటున్నాను. మీరు అమ్మవారిని నమ్మి అమ్మవారిని పూజ చేయాలని నేను కోరుకుంటున్నాను. అమ్మవారు అంతా మనకి మంచి జరుగుతారు. ఎవరైనా అమ్మవారి ఫోటో పూజ గదిలో ఉండకూడదు అని చెప్తే అది తప్పు అని కొట్టేయండి. ఎందుకంటే అమ్మవారి ఫోటో మనం పూజ గదిలో పెట్టుకోవచ్చు. అంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొన్న సామాగ్రి మనం మళ్ళీ కొనాలంటే అవసరం లేదు. మనం ఇప్పుడైతే అమ్మవారికి మట్టి పాత్రల్లో వాటిల్లో పెడుతున్నాం కదా, అవన్నీ నీట్గా తోముకొని వచ్చే సంవత్సరానికి మనము యూజ్ చేసుకోవచ్చు. నేనైతే అమ్మవారికి కావాల్సిన వస్తువులు అన్నీ తెచ్చుకున్నాను. అండ్ నాకు స్తోమత తగినట్టు నేను ఈసారి పూజ చేసుకుంటాను. అమ్మవారికి ఎరుపు రంగు పచ్చ రంగు గాజులు కూడా తెప్పించుకున్నాను. నేను నిన్న మర్చిపోయాను, ఈరోజైతే తెప్పించుకున్నాను. ఖచ్చితంగా అమ్మవారికి మీరు
పానకం ఏది పెట్టినా పెట్టకపోయినా పానకం పెట్టండి. ఫస్ట్ గణపతి స్వామికి పూజ చేస్తారు కాబట్టి ఆయనకి బెల్లం చాలా ప్రీతికరం, బెల్లం పెట్టండి. ఇంకా కుంకుమ ఒత్తులు ఎలా చేసుకోవాలి అంటే ఎర్ర ఒత్తులు ఒక గ్లాస్లో మనము వాటర్ తీసుకొని కుంకుమ వేసుకోవాలి. దాంట్లో ఒత్తులు నానబెట్టుకొని వాటిల్ని నీళ్లు వేరు చేసేసి నీడలోనే ఇలా ఆరబెట్టుకోవాలి. ఎండలో పెడితే ఎర్రతనం అనేది పోతుంది. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి.